క్రియేట్ న్యూ అంటున్నాను. మనం క్రియేట్ న్యూ అనేసి మనం ఒక డాక్యుమెంట్ తీసుకుందాము. అది మనము ఫోటోలో కావచ్చు, ఫ్రంట్‌లో కావచ్చు, వెబ్‌లో కావచ్చు, దేంట్లోనంటే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా? నేను సెలెక్ట్ చేసుకొని ఒకటి క్రియేట్ అంటున్నా. క్రియేట్ అన్న తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అని చెప్పాను కదా! మనకి ఇక్కడ టూల్స్‌లో మనము ఏ టూల్ కావాలంటే ఆ టూల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ టూల్ ఏంటి అనేది చూసినట్టయితే ఫస్ట్ టూల్‌ని ఏమంటామంటే మూవ్ టూల్ అంటాం. ఏమంటాం మనం? ఫస్ట్ టూల్‌ని మూవ్ టూల్ అంటాం మనం. ఈ మూవ్ టూల్ ఎందుకు వాడతామంటే షార్ట్‌కట్ రాసుకో. షార్ట్‌కట్ వచ్చేసి దీనికి మూవ్ టూల్ వచ్చేసి వి అంటాం. షార్ట్‌కట్ వచ్చేసి మనకి కీబోర్డ్‌లో వి కొడితే డైరెక్ట్ మూవ్ టూల్ సెలెక్ట్ అవుతది. మూవ్ టూల్ ఎందుకు వాడతామంటే ఆబ్జెక్ట్‌ని మనము సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఓకేనా? ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయడానికి కానీ, ఆబ్జెక్ట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి కానీ, ఏదైనా గానీ మనము సెలెక్ట్ చేయడానికి ఈ మూవ్ టూల్ అనేది వాడతాము. అంటే ఎవ్రీ టైమ్ మనకి ఆబ్జెక్ట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి కానీ, మూవ్ చేయడానికి గానీ, ఏదన్నా ఆప్షన్‌ని ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లాగ్ తీయాలనుకో, మనం మూవ్ టూల్ తీసుకెళ్ళి 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్ లాగ్ వచ్చేస్తది. అంటే మనం మూవ్ టూల్ తీసుకెళ్ళేసి మనం 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేయడం వల్ల మనకి లాక్ అనేది వచ్చేసింది. సో, కాబట్టి మనకేంటంటే మూవ్ టూల్ అనేది ఎప్పుడైనా గానీ ఏదైనా ఆబ్జెక్ట్‌ని మనం మూవ్ చేయడానికి కానీ, సెలక్షన్ చేయడానికి కానీ, ఏదైనా ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేయడానికి కానీ, సబ్ టూల్స్ సెలెక్ట్ చేయడానికి కానీ, ప్రతిసారి మనము మూవ్ టూల్ అనేది సెలక్షన్ చేయడానికి వాడతాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మార్క్యూ టూల్స్ అంటాం దీన్ని. ఏమంటాం మనం? మార్క్యూ టూల్స్ అంటాం. ఓకేనా? ఇదేంటిది మనకి మార్క్యూ టూల్. ఈ మార్క్యూ టూల్స్‌లో మనకి షార్ట్‌కట్ వచ్చేసి ఎమ్. ఓకేనా? ఇది షార్ట్‌కట్ వచ్చేసి మనకి ఎమ్ మార్క్యూ టూల్. దీంట్లో 2 ఉంటాయి మనకి. ఏంటివి అవి? రెక్టాంగిల్ మార్క్యూ టూల్ అండ్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్. మరి ఇవి ఏంటి? ఎందుకొరకు యూజ్ చేస్తామంటే ఈ 2 కూడా సెలక్షన్ టూల్స్ అంటాం మనం. వీటినేమంటాం మనం? సెలక్షన్ టూల్స్ అంటాము. ఇవి సెలక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి మనకి. లేదు ఆబ్జెక్ట్‌ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేయడానికి సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను. దీని మీద నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా? ఏం చేస్తున్నాను? ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేయగానే మనము ఇలా మౌస్ తోటి మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్లిక్ చేసి లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. ఓకేనా? ఏం చేయాలి మనం? లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా ఏమైంది? ఒక షేప్ అనేది మనకి బాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ వరకు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఏదైనా ఒక కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను బాక్స్. మరి మనం కలర్ ఫిల్ చేయడానికి షార్ట్ కట్స్ ఉన్నాయి కదా! ఏమున్నాయి షార్ట్ కట్స్? బ్యాక్‌గ్రౌండ్‌ని ఫోర్‌గ్రౌండ్ ఫిల్ చేయడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటేనేమో బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ అయితుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటేనేమో ఫోర్‌గ్రౌండ్ ఫిల్ అయితుందనేసి మనం చూసాం ముందు క్లాస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే కలర్స్ మార్చుకొని ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అన్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటేనేమో బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ అయితుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటేనేమో ఫోర్‌గ్రౌండ్ ఫిల్ అయితుంది. ఓకేనా? చూడు ఇక్కడ మనకి లేయర్ 0 ఉంది మనకి. ఇక్కడ కనిపిస్తుంది చూసావా? లేయర్ 0. బట్ కానీ ఇక్కడ ఏమైంది ఆప్షన్ అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వైట్‌లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ రెడ్‌లో ఉంది. మరి బ్యాక్‌గ్రౌండ్ వేరే ఉండాలి మనకి. ఆబ్జెక్ట్ వేరే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది మనకి లేయర్‌లో 2 ఒకటే దాంట్లో కనిపిస్తున్నాయి. లేయర్ 0లోనే కనిపిస్తున్నాయి. కానీ మరి ఏం చేయాలి మనం అనుకున్నట్టయితే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? సెలక్షన్‌లో ఉంది మనకి. ఏముంది మనకి ఇది? సెలక్షన్‌లో ఉంది. మరి ఈ సెలక్షన్ పోవాలి అంటే ఏం చేయాలి మనం? కంట్రోల్ డి. కంట్రోల్ ప్లస్ డి. డిలీట్ సెలక్షన్. మనం ఏమంటామంటే, ఈ ఆబ్జెక్ట్ అనేది సెలక్షన్‌లో నుంచి తీసేయాలన్నప్పుడు కంట్రోల్ డి అంటాము. డిలీట్ సెలక్షన్ కంట్రోల్ డి. రైట్. ఓకే. మరి మనకిక్కడ ఏంటంటే ఫోటోషాప్‌లో చేసేటువంటి ఏ డాక్యుమెంట్ అయినా గానీ లేయర్ వైస్‌గా ఉండాలి.
అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క లేయర్‌లో ఉండాలి. ఓకేనా? అప్పుడు ఉన్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఒక్కొక్క లేయర్ అనేది ఏంటంటే నేను మూటులతోటి నేనేం చేయాలనుకున్నా అంటే, ఈ రెడ్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయాలనుకుంటున్నాను. ఏమైతుంది మరి? బ్యాక్‌గ్రౌండ్‌తో సహా మనకి మూవ్ అవుతుంది. మనం అది కాదు కదా! అలా కాదు కదా! మనకి మనం తీసుకున్నటువంటి రెడ్ కలర్ ఆబ్జెక్ట్ అనేది సెపరేట్‌గా ఉండాలి. మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నది సెపరేట్‌గా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే, మనకు లేయర్ 0లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, అది మొత్తం గూడా బ్యాక్‌గ్రౌండు ప్లస్ రెడ్ కలర్ ఆబ్జెక్ట్ 2 గూడా ఒకటే దాంట్లో ఇంక్లూడ్ అయిపోయినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని సెపరేట్‌గా తీసుకోవాలి కాబట్టి మనకిక్కడ వెనక్కి రావాలి. మనం ఏం చేయాలి? ఇక్కడ బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే మనం ఇక్కడ ఏంటి షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ జెడ్. ఏం చేయాలి మనం? కంట్రోల్ జెడ్ రాసుకో. కంట్రోల్ ప్లస్ జెడ్. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ అంటాము. ఏమంటాం మనం? బ్యాక్వర్డ్. ఒకవేళ మనం ఇప్పుడు చేసింది మళ్ళీ ముందుకు కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్. కంట్రోల్ షిఫ్ట్ జెడ్. కంట్రోల్ జెడ్ అంటేనేమో బ్యాక్వర్డ్. కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటేనేమో ఫార్వర్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ షిఫ్ట్ జెడ్ ముందుకు వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్వర్డ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్. ఏం చేయాలి మనం? కంట్రోల్ షిఫ్ట్ ఎన్ న్యూ డాక్యుమెంట్. అంటే మనము సెలెక్షన్ లో తీసుకొని దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేసి మనము న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇప్పుడు మనము ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కానీ ఫిల్ చేస్తే మనకి కలర్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ సెలెక్షన్ ని కంట్రోల్ టీ అనేసి మూటూలకు షార్ట్ కట్ ఏంటిది వి కదా, డైరెక్ట్ వి ప్రెస్ చేసి దీన్ని మూవ్ చేయి. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అవుతుంది. చూసావా? మూవ్‌లు అనేది ఏంటంటే మనకి ఎక్కడ మూవ్ చేయాలంటే అక్కడికి మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడు లేయర్ 01 సెపరేట్‌గా ఉంది. లేయర్ 1 అనేది మనకి ఇండివిడ్యువల్‌గా మనం క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ప్రతిసారి మనము ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు న్యూ లేయర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలా తీసుకొని మనము ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి సెపరేట్‌గా లేయర్ అనేది ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ మనము రెక్టాంగిల్ తోటి ఏం చేశాను? నేను ఒక బాక్స్ క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ లేయర్‌ని డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది. డైరెక్ట్ ఏం చేశాను? డిలీట్ బటన్ ప్రెస్ చేయగానే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఏం చేస్తున్నాను? క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తున్నా అంటే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆప్షన్ బార్ కనపడుతుంది మనకి. ఏం కనపడుతుంది మనకి? ఆప్షన్ బార్ కనపడుతుంది. ఈ ఆప్షన్ బార్‌లో ఫస్ట్ వన్ ఏంటిది? సెలెక్షన్, న్యూ సెలెక్షన్. తర్వాత యాడ్ టు సెలెక్షన్. తర్వాత సబ్‌ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. తర్వాత ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. కాబట్టి నేను యాడ్ సెలెక్షన్స్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్‌ని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఏం చేస్తున్నాను? బయట నుంచి కొంచెం యాడ్ చేస్తున్నాను. అంటే ఆబ్జెక్ట్‌ని కొద్దిగా రేషియో అంటే డిజైనింగ్ అనేది మారుస్తున్నాను. ఇలా. అంటే నాకు కొంచెం వేరే విధంగా కావాలనేసి నేను ఇలా మార్చుతున్నాను. మనకి ఎలా కావాలంటే అలా మనం ఆబ్జెక్ట్‌ని చేంజ్ చేస్తాం. అంటే ఇదేంది? యాడ్ సెలెక్షన్ అంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? సబ్‌ట్రాక్ట్ సెలెక్షన్. సబ్‌ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అంటే ఏంది? సపోజ్ నేను దీని లోపట డ్రాగ్ చేయాలనుకోండి. డ్రాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని లోపట మళ్ళీ డ్రాగ్ చేయాలంటే వస్తదా? రాదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ యాడ్ సెలక్షన్‌లోకెళ్ళాలి. అప్పుడు యాడ్ అయితది. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే యాడ్ సెలక్షన్ అంటేనేమో బయట మనం ఎంతంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మరి దాని లోపల యాడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ సబ్‌ట్రాక్ట్ సెలక్షన్‌లోకొచ్చేసి యాడ్ చేయాలి. మళ్ళీ దీని దాంట్లో డైరెక్ట్ యాడ్ కాదు. మళ్ళీ బయట నుంచి యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత లాస్ట్ వన్ ఏంటిది? ఇంటర్సెక్ట్ విత్ సెలక్షన్. అంటే మనం ఎక్కడైతే సెలక్షన్ చేస్తామో అది మాత్రమే ఉంటుంది. మిగతాదంతా తెలీదు. మన సెలక్షన్ చేసిన ఆబ్జెక్టే ఉంటుంది.
మిగతాదంతా వెళ్ళిపోతుందనమాట. ఓకేనా? అంటే ఏంటిది? సెలక్షన్, యాడ్ సెలక్షన్, సబ్ట్రాక్ట్ సెలక్షన్, ఇంటర్సెక్ట్ సెలక్షన్ అనమాట 3. సపోజ్ ఇక్కడ నేను ఆహ్, ఎలి ఎలిప్టికల్ మార్కర్ టూల్ తీసుకుంటున్నాను. ఇది కంట్రోల్ టీ అంటే ఇది వెళ్ళిపోతది. ఇక్కడ చూడు, ఆబ్జెక్ట్ ఎప్పుడైనా గానీ సేమ్ రేషియోలో రావాలి అంటే మనము షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మనము మౌస్ తోటి ఇలా లెఫ్ట్ బటన్ తోటి ట్రాక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతది? రేషియో అనేది సమానంగా వస్తుంది. షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకుంటే సేమ్ రేషియో ఆబ్జెక్ట్ అనేది రాస్తుంది. సేమ్ రేషియోలో మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి షిఫ్ట్ ఆల్ట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడు, మళ్ళీ నేను ఏం చేస్తున్నా ఇక్కడ యాడ్ సెలక్షన్‌లోకి వెళ్ళేసి ఇక్కడ ఆబ్జెక్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న కార్టూన్‌ని క్రియేట్ చేద్దాం మనం. ఓకే. యాడ్ సెలక్షన్. మరి దీని లోపల యాడ్ చేస్తే యాడ్ అవుతుందా మరి? కాబట్టి మనం ఏం చేయాలి? థర్డ్ ఆప్షన్‌కెళ్ళాలి. థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళేసి సబ్ట్రాక్ట్‌లోకెళ్ళేసి మనం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం. యాడ్ చేసేసిన తర్వాత మనం ఇంకేదైనా కావాలన్నా గాని మొత్తం ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీని లోపల మళ్ళీ కావాలి అంటే మళ్ళీ యాడ్ అవుతదా ఇక్కడ? యాడ్ కాదు. మళ్ళీ ఏం చేయాలి? యాడ్ సెలక్షన్‌లోకెళ్ళాలి. మళ్ళీ యాడ్ సెలక్షన్‌లోకెళ్ళేసి మళ్ళీ యాడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. మనకి మళ్ళీ కూడా ఇక్కడ యాడ్ అవుతుందా? యాడ్ అవ్వట్లేదు. మళ్ళీ యాడ్ సెలక్షన్‌లోకెళ్ళేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఇక్కడ. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? యాడ్ సెలక్షన్, సబ్ట్రాక్ట్ సెలక్షన్. యాడ్ సెలక్షన్, సబ్ట్రాక్ట్ చూసుకుంటూ మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ ఎన్ న్యూ లేయర్ తీసుకొని ఓకే చేసేసుకొని ఇందులో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటున్నాను. లేదా కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటున్నాను. ఏమైంది? మనము కలర్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది. మనం 3 టూల్ తీసుకొని డ్రాగ్ చేస్తే మనం అంటే సెలక్షన్ టూల్ తోటి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? అంటే చిన్న కార్టూన్ టైప్‌లో మనం డిజైన్ చేస్తాం. ఓన్లీ దేనితో చేసాము? ఎలిప్టికల్ టూల్ తోటి మనం చేసాం. ఇలా మనము సెలక్షన్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఏమర్థమైంది? మనం ఇక్కడ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ అనేది మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బయట ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అంటే బయట అంటే మనం ఏదైనా ఫోటోస్ కావాలని ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకొని చేయాలన్నా గాని మనం తీసుకోవాలి. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఇక్కడ మనము ఫైల్‌లోకెళ్ళేసి ఓపెన్ అన్నా గాని మనకి ఓపెన్ అవుతాయి. లేదు, కంట్రోల్ ఓ ఏమనాలి మనం? కంట్రోల్ ఓ ఓపెన్. కంట్రోల్ ఓ ఓపెన్. ఓపెన్ అనేసి మనం ఇక్కడ ఏమైనా పిక్చర్స్ మా దగ్గర ఉన్నాయనుకో, ఇక్కడ చిరంజీవి పిక్చర్ తీసుకుంటున్నాను. తీసుకొని మనము ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ నాకేం కావాలి? ఇప్పుడు నేను ఎలిప్టికల్ టూల్ తీసుకున్నా కదా! ఇతని యొక్క చిరంజీవి యొక్క ఫేస్ వరకే కావాలి నాకు. కాబట్టి చిరంజీవి ఫేస్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏం చేయాలంటున్నా? సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ సెలక్షన్ టూల్ సెలక్షన్ టూల్ తీసుకొని ఇలా షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని మనం డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మూవ్ టూల్ తీసుకొని చూడు, ఈ డాక్యుమెంట్‌ని కొంచెం ఇండివిడ్యువల్‌గా తీసుకోండి. ఇది ఇండివిడ్యువల్‌గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము మూవ్ టూల్ ఏదైనా మనం మూవ్ చేయాలంటే ఏం కావాలి మనకి? మూవ్ టూల్ కావాలి. ఈ ఆబ్జెక్ట్‌ని ఇలా డ్రాగ్ చేసి దీంట్లో పెట్టాను. అంటే చూడు, ఇక్కడ మనం ఏదైతే ఎక్కడి వరకైతే సెలక్షన్ చేసామో ఇక్కడ వరకు మనకి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయ్యి వచ్చేసిందనమాట. అంటే ఏంటిది? మనము రెక్టాంగిల్ తీసుకుంటే రెక్టాంగిల్ వస్తది. అండ్ రౌండ్ తీసుకుంటే రౌండ్ వచ్చేస్తది. కాబట్టి మనము రెక్టాంగిల్, రౌండ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మనం మూవ్ టూల్ తీసుకొని డ్రాగ్ చేస్తే మనకు వచ్చేస్తది. అంటే మనం బయట నుంచి ఆబ్జెక్ట్‌ని మనము సెలక్షన్ చేయాలన్నా గాని, మనం ఏదైనా తీసుకోవాలన్నా గాని, కట్ చేయాలన్నా గాని మనము ఇక్కడ చూడు, నేనిక్కడ 2, 3 లేయర్స్ నేను తీసుకున్నానా? ఇక్కడ ఏమైంది? ఆటోమేటిక్‌గా ఇందులో లేయర్స్ క్రియేట్ అయిపోయాయి. కానీ మనం ఈ ఈ ఫోటో తీసినప్పుడు మనం రాలేదు. మనం మాన్యువల్‌గా తీసుకున్నాం. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బయట నుంచి ఏ ఆబ్జెక్ట్‌ని డ్రాగ్ చేసినా గాని ఆటోమేటిక్‌గా లేయర్స్ క్రియేట్ అవుతాయి.
అది గుర్తుపెట్టుకో. కాబట్టి మనం బయట నుంచి ఏ డాక్యుమెంట్స్ వచ్చినా, ఏవొచ్చినా గానీ, మనము ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి, ఆబ్జెక్ట్‌ని సెలక్షన్ చేయడానికి అది మనకిక్కడ వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? ఇది మనకి మార్క్యూ టూల్స్‌లో రెక్టాంగిల్ మార్క్యూ టూల్ అండ్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేటువంటివి 2 మనకి ఉపయోగపడతాయి. అది ఏంటిది? సెలక్షన్ చేయడానికి వాడుకోవచ్చు. లేదా మనం ఆబ్జెక్ట్‌ని కట్ చేయడానికి కూడా తీసుకోవడానికి మనము ఈ ఆబ్జెక్ట్‌ని తీసుకోవచ్చన్నమాట. ఓకేనా? అర్థమైందా?